నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ పట్టణ అభివృద్ధిలో పారిశుద్ధ్య నిర్వహణలో దేశంలోనే నంబర్ 1 స్థానంలో తెనాలి పట్టణాన్ని నిలబెట్టాలి మంత్రి నాదెండ్ల మనోహర్ క్షయ వ్యాధి రహిత దేశంగా భారత్ను నిలిపేందుకు వ్యాధి పట్ల ప్రజల అవగాహన పెంచుకోవాలి ప్రభుత్వం అందించే తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలి టీబీ యూనిట్ అధికారి డాక్టర్ రమాదేవి ప్రజా సమస్యల పరిష్కారం దిశగా నిర్వహించే గ్రీవెన్స్ కు 3 అర్జీలు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా కొలమానం లేకుండా కొనసాగుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా బురిపాలెం రోడ్డు విస్తరణ పనులకు అడ్డుగా ఉన్న శివాజీ చౌక్ లో మున్సిపల్ సిబ్బంది ఎడ్లపాటి వెంకట్రావు ద్వారం తొలగించే పనులు చేపట్టారు. సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఎడ్లపాటి వెంకట్రావు ద్వారం తొలగించే తమ ప్రతిపాదనకు వారి కుటుంబ సభ్యులు సహకరించడం పట్ల మంత్రి మనోహర్ ధన్యవాదాలు తెలిపారు. రోడ్లు విస్తరణ అనంతరం యథాతథంగా ఎడ్లపాటి వెంకట్రావు ద్వారాన్ని ఏర్పాటు చేసి ప్రస్తుతం ఉన్న శిలాఫలకాన్ని అమర్చుతామని పురపాలక సంఘం తరపున నూతనంగా ఎడ్లపాటి వెంకట్రావు ద్వారాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి మనోహర్ వివరించారు. రానున్న రోజుల్లో తెనాలి నుంచి నారకోడూరు వరకు నంది వెలుగు నుంచి మంగళగిరి వరకు 4 రోడ్ల విస్తరణ కార్యక్రమం చేపడతామన్నారు. ఎడ్లపాటి వెంకట్రావు మనవడు తేజ మాట్లాడుతూ తమ తాతగారు ఉన్న పట్టణ అభివృద్ధికి సహకరించే వారనే భావనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక, మున్సిపల్ కమిషనర్ వి శేషన్న, మున్సిపల్ ప్రత్యేక అధికారి స్వప్నిల్ పవర్ జగన్నాథ్, డిఎస్పీ బండి జనార్దన్ రావు, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, ఆర్టీసీ డిఎం రాజశేఖర్, మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమి పార్టీల నాయకులు ఉన్నారు. ఈ తరుణంలో అక్కడ ఉన్న బస్ షెల్టర్ ని గతంలో ఇచ్చిన దాతలు మన అడుసుమల్లి కుటుంబం వాళ్ళు కూడా వచ్చి సహకరించారు. ఈ రోజున ఎడ్లపాటి వెంకటరావు గారి ద్వారం అంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక చిరునామా తెనాల్లో. సో ఎడ్లపాటి వెంకటరావు గారి పేరుతోటి ఏర్పాటు చేసిన ద్వారాన్ని వారి కుటుంబ సభ్యులు నేను కలిసి మీరు సహకరిస్తే బాగుంటుంది, రోడ్ విస్తరణ చేస్తున్నాం, పురపాలక సంఘం నుంచి మేమే కొత్తగా ఇంకో ద్వారం నిర్మాణం చేస్తా ఉన్నప్పుడు వాళ్ళు మనస్ఫూర్తిగా సహకరించి ఎంతో ఆదర్శవంతంగా ఈరోజు ఎడ్లపాటి తేజ గారు వచ్చి ప్రతి ఒక్క పౌరుడికి ఆదర్శవంతంగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కార్యక్రమం ఏది చేసినా కూడా ప్రజలకు ఒక అంకిత భావంతో చేసే విధంగా ముందు తీసుకెళ్ళాలి. నేను మరొకసారి కోరుతున్నాను, మన తెనాలి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఏ కార్యక్రమం చేసినా ఒకరిని ఇబ్బంది పెట్టాలని కాదు, మనం చేసే ప్రతి కార్యక్రమం మన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కష్టమైన కాలంలో కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి సంక్షేమం రెండూ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. ఆ కార్యక్రమాల్లో మీరు అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా మరొకసారి ఎడ్లపాటి తేజ గారిని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, ఎందుకంటే వాస్తవంగా నేను ఇందాక అన్నట్టు ఒక చిరునామే కాదు, వారి కుటుంబానికి కూడా ఇది ఒక జ్ఞాపిక. అటువంటిది పెద్ద మనసుతో వాళ్ళు ఒప్పుకొని తెనాలి అభివృద్ధి కోసం మేము కూడా పాటుపడతాం, మేము కూడా అందులో భాగస్వాములు అవుతామని ముందుకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా తెనాలి పురపాలక సంఘం నుంచి ఆయనకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అభివృద్ధి కార్యక్రమానికి మా కుటుంబం తరఫు నుంచి అందరూ ముందుకు రావడం జరిగింది. తాతగారు ఉన్నా కూడా ఇదే చేసేవాళ్ళు. ఈ మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలండి, ఇది మున్సిపాలిటీ నుంచి చేస్తున్నందుకు. మండల గ్రీవెన్స్ కు 3 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా సోమవారం మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కేపీ గోపాలకృష్ణ అధ్యక్షతన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించి అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. మండల స్థాయి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్న గ్రీవెన్స్ లో మొత్తం 3 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ మీడియాకు తెలిపారు. కేతవరం, పెదరాపూరు, కొలకలూరు ప్రాంతాలకు చెందిన వారి నుంచి అర్జీలు స్వీకరించామన్నారు. నిర్దేశించిన సమయంలోగా సమస్య పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అత్తోట దీప్తి, మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రేమ్ సాగర్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మనకి 3 రకాల అర్జీలు అందినాయి. కట్టెవరం, పెదరావూరు అట్లాగే కొలకలూరు గ్రామాల నుంచి మనకు 3 అర్జీలు అందినాయి. కొలకలూరు గ్రామానికి సంబంధించి మ్యూటేషన్ కోసమని, అట్లాగే స్థలం సర్వే కోసమని, కొత్తగా పట్టా కావాలని ఇట్లా 3 అర్జీలు అందినాయి. ఇవన్నీ సకాలంలో సంబంధిత సిబ్బందికి ఫార్వర్డ్ చేసి వారి దగ్గర నుంచి నివేదికలు తెప్పించి వీలైనంత త్వరగా ఆ సమస్యలకు పరిష్కారం కనుగొంటాం. పట్టణ అభివృద్ధి పారిశుద్ధ్య నిర్వహణలో రాజీ లేని విధంగా పురపాలక సంఘం అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, పారిశుద్ధ్య నిర్వహణలో దేశంలోనే తెనాలి నంబర్ స్థానం సాధించుకునేలా కృషి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
పురపాలక సంఘ నిధులతో కొనుగోలు చేసిన నూతన వాహనముల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సోమవారం స్థానిక శివాజీ చౌక్ లో ఏర్పాటు చేయగా మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన వాహనాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య పనుల నిర్వహణ, తడి చెత్త, పొడి చెత్త సేకరణలో తెనాలికి ఘనమైన చరిత్ర ఉందన్నారు. మరింతగా కృషి చేసి రానున్న రోజుల్లో దేశంలోనే తెనాలిని నెంబర్ 1 స్థానంలో నిలపాలన్నారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా చేపట్టే రోడ్ల విస్తరణ పనుల్లో ప్రజలు సహకరించారన్నారు. పురపాలక సంఘ భవనం కూడా సరికొత్తగా నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ టి రాధిక మాట్లాడుతూ బురిపాలెం రోడ్డు విస్తరణ పనుల్లో ఎడ్లపాటి వెంకట్రావు ద్వారం తొలగించేందుకు సహకరించిన వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రివర్యుల సహకారంతో పట్టణ అభివృద్ధితో పాటు పారిశుద్ధ్య పనుల మెరుగుదలకు కృషి చేస్తామన్నారు. ఇదే కార్యక్రమంలో రోడ్డు విస్తరణ పనులు సహకరించిన ఎడ్లపాటి తేజాను మంత్రి మనోహర్ పురపాలక సంఘం తరపున దుస్సాలువతో సత్కరించారు. అదేవిధంగా ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఐఏఎస్ అధికారి స్వప్నిల్ పవర్ జగన్నాథ్ ను దుస్సాలువతో అభినందించారు. అనంతరం పురపాలక సంఘం ద్వారా 2,80,00,000తో కొనుగోలు చేసిన వాహనాలను మంత్రి మనోహర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విశేషణ, ఉప కమిషనర్ లక్ష్మీపతి, వివిధ శాఖల అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. శానిటేషన్ విషయంలో రాజీ పడకుండా మనందరం కలిసికట్టుగా తెనాలికి ఆ కీర్తి, ఆ ప్రతిష్ట తీసుకొచ్చే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం. అదేవిధంగా ఇప్పుడు చూసారు మీరు ద్వారం ఎంత ఆదర్శవంతంగా మన ఎడ్లపాటి వెంకట్రావు గారి కుటుంబం మన రోడ్డు ఇస్తున్నాం, వైడనింగ్ చేస్తున్నాం, మీరు సహకరించాలి. అక్కడ ఉన్న ద్వారాన్ని మీరు కొంచెం తొలగించబోతున్నాం మున్సిపాలిటీ నుంచి అంటే మనస్ఫూర్తిగా ఎడ్లపాటి తేజ గారు హైదరాబాద్ నుంచి వచ్చి మనకి సహకరించినందుకు ఆయనకి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరిలో కూడా ఇటువంటి స్ఫూర్తి రావాలి. తెనాలి పట్టణంలో మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు వ్యక్తిగతంగా కాదు, అందరికీ ఉపయోగపడే విధంగా ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ లేదా లాంటి వ్యక్తులను చూసి ఆదర్శవంతంగా నిలబడే విధంగా మనం ముందుకు తీసుకెళ్దాం. రాబోయే రోజుల్లో కొత్త మున్సిపల్ ఆఫీస్ కూడా మనం నిర్మాణం కోసం ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఆ బిల్డింగ్ కూడా రాబోయే రోజుల్లో డెమాలిష్ చేసి ఒక అద్భుతమైన కొత్త భవనం నిర్మాణం అక్కడ కూడా మనం చేపట్టబోతున్నాం. ఆ ప్రాంతాన్ని అంతా సుందరీకరణ చేసుకుంటూ ఒక చక్కటి ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాం. దాన్ని అందరూ కూడా సహకరించి తెనాలికి మరొకసారి భారతదేశంలో నంబర్ 1 స్థానం వచ్చేటట్టు శానిటేషన్లో అందరూ సహకరించారు. టీబీ అంటువ్యాధి అని మీకు తెలుసా? దగ్గు తరచూ వస్తూ తగ్గకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తుందా? అశ్రద్ధ చేయకండి. దగ్గరలోని ప్రభుత్వ టీబీ యూనిట్ కు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని టీబీ యూనిట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమాదేవి క్షయ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. వరల్డ్ టీబీ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా ప్రభుత్వ వైద్యశాల నుంచి చెంచుపేట ఉమేష్ చంద్ర విగ్రహం వరకు క్షయ వ్యాధి అవగాహన ర్యాలీ డాక్టర్ రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ టీబీ వ్యాధి అంటువ్యాధి అనే విషయం గుర్తించారన్నారు. నిర్దిష్టమైన విధానంతో క్షయ వ్యాధి నుంచి విముక్తి లభిస్తుందన్నారు. మందులు, పౌష్టికాహారం క్షయ వ్యాధి నివారణకు ముఖ్యమని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం క్షయ వ్యాధిగ్రస్తులకు 6 నెలకు 1000 రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తారని, ఉచిత మందులు ఉన్నాయన్నారు. మార్తా గ్రూప్ ఆఫ్ నర్సింగ్ విభాగం, ఏఎన్ఎంలు, జిఎన్ఎంలు, టీబీ యూనిట్ సిబ్బంది పాల్గొన్న ర్యాలీలో ప్రజలకు క్షయ వ్యాధి లక్షణాలు వివరించారు. ప్రభుత్వ వైద్యశాలలో టీబీ విభాగం సూపర్వైజర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2025 ముగిసే నాటికి దేశంలో టీబీ మహమ్మారిని అంతం చేయాలన్న లక్ష్యంతో ఉందన్నారు. ప్రజలు అవగాహనతో సహకరిస్తేనే లక్ష్యం చేరుకోగలుగుతామని వివరించారు. బరువు తగ్గడం, 2 వారాలైనా తగ్గని దగ్గు లక్షణాలు ఉంటే అశ్రద్ధ చేయకుండా టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో నర్సింగ్ విద్యార్థులు, ఎన్జీఓలు, యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు వినియోగించుకోండి. ఎందుకంటే టీబీ ఒక్కొక్కసారి మరణానికి కూడా దారితీస్తూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయగలిగే శక్తి మనకు ఉంది. కాబట్టి మరి మన చేతుల్లో పని ఉన్నప్పుడు ఎవరు కూడా మరణానికి వెళ్ళిపోకూడదని మరి అందరికి విజ్ఞప్తి చేస్తూ, మరి దగ్గు ఉంటే వారం కానీ 2 వారాలు కంటిన్యూస్ కాఫ్ ఉంటే ఎవరు నిర్లక్ష్యం చేయకుండా మరి హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అందరూ కూడా మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అవేర్నెస్ కలిగించండి. ఎవరైనా టీబీ పేషెంట్ ఇంట్లో ఉంటే చుట్టుపక్కల ఇళ్ళకు కూడా మరి సోకే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది కమ్యూనికబుల్ డిసీజ్, ఒకరి నుంచి ఒకరికి మరి వ్యాప్తి చెందే వ్యాధి. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి టీబీని మనం ఈ సంవత్సరం అంతం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అలాగనే టీబీ అంతం చేసే విషయాల్లో ఎవరైతే స్టాఫ్ ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళకు కూడా ఈరోజు ర్యాలీ అయిపోయిన తర్వాత అవేర్నెస్ జరుగుతుంది. టీబీ లక్షణాలండి అందరూ టీబీ అంటే ఏదో అనుకుంటున్నారు. దానికి కరెక్ట్ మందులు ఉన్నాయి. కరెక్ట్ వారం నుండి తగ్గిపోయిద్ది. 2 వారాల నుంచి దగ్గు వచ్చినా, 2 వారాల నుంచి జ్వరం వచ్చినా, దగ్గినప్పుడు కళ్ళెబడటం, అప్పుడప్పుడు కళ్ళ రక్తసారి కనబడటం, బరువు తగ్గిపోవటం, ఆకలి లేకపోవడం, ఎక్స్రే మార్పు, ఇలా లక్షణాలు ఏ ఒకటి ఉన్నా సరే టీబీ
తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ 40 నెంబర్కి వస్తే ఫ్రీగా టెస్ట్ చేస్తారు, ముందుగా ఇస్తారు. అంతేకాకుండా గవర్నమెంట్ వాళ్ళు నెలకి 1000 రూపాయలు చొప్పున 6 నెలల పాటు 60 రూపాయలు పేషెంట్ యొక్క అకౌంట్లోకి డీబీటీ రూపంలో వేస్తున్నారు. కాబట్టి ప్రజలు అవగాహన కలిగి ఉండి ఎవరికి లక్షణాలు కనుక ఉంటే వచ్చి టెస్ట్ చేయించుకుని టీబీ ఫ్రీ చేసే తెనాలిని టీబీ లేని తెనాలి గ్రామంగా చేసే విషయాల్లో అందరూ సహకరించవలసింది కోరుచున్నాను. అందరికీ విద్య అందరి బాధ్యత అనే నినాదంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలనే లక్ష్యంతో తమదైన పంథాలో ప్రచారం చేపట్టారు చుండూరు మండలం వేటపాలెం జెడ్పీ పాఠశాల స్కూల్ అసిస్టెంట్ బట్టు వెంకయ్య. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యా విధానం, ఉచిత భోజనం, ఉచితంగా స్కూల్ డ్రెస్ తదితర సదుపాయాలు వినియోగించుకుంటూ ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ప్రజలు సహకరించాలని బట్టు వెంకయ్య తమ ద్విచక్ర వాహనానికి మైక్ ఏర్పాటు చేసుకుని ఈ నెల 15 నుంచి జూన్ 15 వరకు ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్స్ తగ్గించి విద్యార్థుల సంఖ్యను పెంచే కార్యాచరణగా తమ ప్రచారాన్ని కొనసాగిస్తామని సోమవారం పట్టణంలో చేపట్టిన ప్రచారంలో భాగంగా మీడియాలో తెలిపారు. 26 అంశాలతో తమ ప్రచారం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. 26 అంశాలని మనం ఈ ప్రచారంలో తీసుకొని వాటిలో ముఖ్యంగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, తర్వాత మధ్యాహ్న భోజన పథకం, ఉచిత దుస్తులు, మంచినీటి సౌకర్యం, నైట్ వాచ్మెన్ల నియామకం, స్కావెంజర్ల నియామకం, అంతేకాకుండా ప్రహరీ గోడలు, ఇంకా అనేకమైన సౌకర్యాలని ప్రభుత్వం కలుగజేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా మే నెలలో ఒక్కొక్కరికి తమ అకౌంట్లలో స్కాలర్షిప్లు పడనున్నాయి. ఆ విధంగా ప్రతి తల్లిదండ్రులు, విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించి ప్రభుత్వ పాఠశాలల వైపు ఆకర్షితులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవమైన మార్చి 29వ తేదీన తెనాల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ప్రారంభం కానున్న జాతీయ స్థాయి ఎడ్డబల ప్రదర్శన పోటీలకు రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లు ముఖ్య అతిథిగా విచ్చేస్తారని ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ పేర్కొన్నారు. రైతాంగ ప్రయోజనాలకు అనుగుణంగా వినోదం, విజ్ఞానమే లక్ష్యంగా ఈ నెల 29వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు వరుసగా 7 రోజులు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం వేదికగా నిర్వహించనున్న ఆలపాటి శివరామకృష్ణయ్య స్మారక జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన, పాల ప్రదర్శన పోటీల ఏర్పాట్లను ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ అంశాన్ని ప్రకటించారని, పార్టీ విధానాలను చాటుతూ ప్రజల్లోకి వెళ్లి 9 నెలల్లోనే అధికారం చేపట్టారని అన్నారు. వారి స్ఫూర్తితో 7 సంవత్సరాలు వరుసగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించామని అన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు 125 నుండి 150 వరకు ఒంగోలు జాతి కోడెలు, ఎడ్లు రానున్నాయని అన్నారు. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సోలేషన్స్ బహుమతులు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఎంతోమంది రైతాంగం పట్ల అభిరుచి ఉన్నవారు ఈ పోటీలు సహకరిస్తున్నట్టు తెలిపారు. వ్యవసాయ రంగంలో ఆధునికతను స్వాగతిస్తూ రైతులకు విజ్ఞానాన్ని పంచే తరగతులను శాస్త్రవేత్తల ద్వారా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు ప్రయోజనకరంగా రూపొందించిన యంత్ర పరికరాల స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నామని అన్నారు. ఏప్రిల్ 4వ తేదీ వరకు వరుసగా 7 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను ఎటువంటి లోపం లేకుండా నిర్వహించేందుకు 18 కమిటీల ద్వారా పర్యవేక్షిస్తున్నామని అన్నారు. రైతులకు వినోదం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు తెలుసుకునేందుకు వీలుగా విజ్ఞానం ఎడ్ల బల ప్రదర్శన ద్వారా అందించనున్నామని అన్నారు. ఈ సమావేశంలో ఎడ్ల బల ప్రదర్శన కమిటీల ముఖ్యులు పాల్గొన్నారు. మార్చి 29వ తారీఖు తెలుగుదేశం పార్టీ నామకరణం చేసి తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచనని, సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకురావటమే కాకుండా 9 నెలల కాలంలోనే ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో కూడా 7 సార్లు వరుసగా అదే రోజు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దాదాపు ఈ 7 రోజులు కూడా ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కూడా ఎడ్ల బల ప్రదర్శన చేయటానికి ఇక్కడికి ఒంగోలు జాతి గిత్తలు పాల్గొంటాయి. దాదాపు 125 నుంచి 150 జతల ఎడ్లు ఇక్కడ పాల్గొనడం అనేది చాలా పెద్ద విశేషం. పోటీలో పాల్గొన్న ప్రతి జతకి ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి, అదేవిధంగా కన్సలేషన్ ప్రైజెస్ దాదాపు ఎన్నో లక్షల రూపాయలు నగదుని బహుమతుల రూపంలో ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. పాల ప్రదర్శన, పశు ప్రదర్శన, బల ప్రదర్శన వీటితో పాటు వ్యవసాయానికి సంబంధించినటువంటి యాంత్రీకరణ,
ఫ్లోరికల్చర్, హార్టికల్చర్, ఆక్వాకల్చర్ సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ తరగతులు పెట్టడం, హైలైట్ చేస్తూ ఏ రకమైనటువంటి పంటలు వేసుకుంటే ఏ రకమైనటువంటి దిగుబడి వస్తుంది అనేది కూడా ఈ యొక్క అగ్రికల్చర్ మీద క్లాసెస్ కూడా కండక్ట్ చేసే విధానం గతంలో కూడా చేసాం, ఇప్పుడు కూడా కొనసాగిస్తాం. దానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అందరూ కూడా పాల్గొని రైతుల్ని చైతన్యపరచడమే కాకుండా భూసార వివరాలు, మనం నేలని ఏ రకంగా కాపాడుకోవచ్చు, నేలలో ఎలాంటి ఖనిజ లోపాలు ఉంటే వాటిని ఆ ఖనిజ లోపాలు లేకుండా వాటిలన్నింటినీ కూడా ఎట్లా వాడుకొని ఎక్కువ దిగుబడిని ఇచ్చేదానికి కూడా మరి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి తరగతులు పెట్టి వాళ్ళని కూడా రైతులను కూడా చైతన్యపరిచే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ మనం ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది. అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ అనే కాన్సెప్ట్ని కూడా కొనసాగిస్తున్నందుకు మరి నిర్వాహకులకి ఎవరైతే ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా దీనికి కన్వీనరు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వేమూరు శాసనసభ్యులు నాకు ఆనందబాబు గారు ఉండటం ఈ రోజున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు జరుపుకుంటా ఉన్నా. గ్రౌండ్ని కూడా చూసినట్లయితే చాలా బ్రహ్మాండంగా ఎక్కడ కూడా ఇలాంటి గ్రౌండ్ ఇట్లా తయారు చేయటం కానీ, ఇది వీళ్ళకి ఒక స్పెషలైజ్డ్ పీపుల్ లాగా ఇక్కడ గ్రౌండ్స్ని తయారు చేసే విధానం ఉంది. ఎంతో నిష్ణాతులు, ఎడ్ల పందాలు వేసేవాళ్ళు కానీ, జరిపించేవాళ్ళు కానీ, నిర్వాహకులు కానీ దీంట్లో పట్టభద్రులు అయ్యారు అందరూ కూడా రైతాంగం. అలాంటి రైతులే ఇక్కడ స్వయంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది గొప్ప హర్షించాల్సిన విషయం. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కార్పొరేట్ వైద్యాన్ని పొందలేక సతమతమవుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి గతంలో ఎన్నడూ లేని విధంగా సహాయాన్ని అందజేస్తున్నట్లు రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి కూటమి పార్టీల క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సేవలకు అనుమతులు పొందిన 28 మందికి 19,24,000 మేర చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మనోహర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తెనాలి నియోజకవర్గం అందిస్తున్న సేవలను వివరించారు. లభించిన సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం పైన ప్రత్యేకంగా ఎవరైతే పాపం సడన్గా అనారోగ్యంతో ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో, కార్పొరేట్ ఆసుపత్రుల్లో బిల్లులు కట్టుకోలేక కుటుంబాలు చితికిపోయారు, వాళ్ళ గురించి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించి గతంలో ఎప్పుడు లేని విధంగా పారదర్శకంగా ప్రతి కుటుంబాన్ని మనం ఆదుకునే విధంగా ఒక చక్కటి ప్రయత్నం ప్రారంభించారు. అందులో భాగంగా తెనాల్లో మనం అనేక సందర్భాల్లో వీళ్ళందరికీ కూడా చెక్కులు పంపిణీ కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఈ రోజున 23 మందికి 19,24,000 రూపాయలు వాళ్ళకి ఆర్థికంగా మనం గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి శాంక్షన్ చేసిన నిధులు వాళ్ళకి చెక్ రూపంలో ఈరోజు అందించడం జరిగింది. చాలామంది పాపం 6 నెలలు 7 నెలల నుంచి అనారోగ్యంగా అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగి లక్షల చొప్పున పాపాలు ఖర్చు పెట్టుకున్న నిధుల్లోంచి ఈరోజు ప్రభుత్వం నుంచి ఆ కుటుంబాలకి ₹1,00,000, 2 లక్షలు, 90,000, 40,000 ఇట్లా ఏదో విధంగా ఆర్థికంగా ఆదుకోవడం వలన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా కొంతవరకు ఒక వెసులుబాటు మేము అందిస్తున్నాం. తప్పకుండా ప్రతి కుటుంబానికి చక్కటి ఆరోగ్యం ఉండాలి, వైద్య సదుపాయాలు వీలైనంతవరకు ఇక్కడే ప్రభుత్వ ఆసుపత్రులు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొంచెం సమయం ఇస్తే అది కూడా నేను పూర్తి చేస్తాను. తెనాలి దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఎవరికి రాకూడదనే ఒక ప్రయత్నం నేను ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తున్నాను. ప్రభుత్వ ఆసుపత్రిలోనూ, తర్వాత మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కోలిపెర, మున్నంగి, కొలకలూరు, సంగం జాగర్లమూడి ఈ ఏరియాస్లో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా నేను డెవలప్ చేసి ఎవరైనా సరే ప్రాథమిక చికిత్స అని కానివ్వండి, లేదా ఇంకొంచెం వాళ్ళకి అవసరం ఉంటే డాక్టర్ల కొరత లేకుండా, ఎక్కడ ఇబ్బంది లేకుండా తప్పకుండా మేము ఆదుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెనాలి నియోజకవర్గం ప్రజల తరఫున మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తాం. ఎవరైనా మెడికల్ ఎయిడ్ కోసం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోసం అప్లై చేయాలనుకుంటే తప్పకుండా మా కార్యాలయానికి వచ్చి అప్లై చేసుకొని వాళ్ళందరికీ సహాయం అందిస్తాం. తెనాలి రామలింగేశ్వర్పేటలోని మసీద్ ఏ ఉస్మానియా నందు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
పవిత్ర రంజాన్ మాస ప్రాధాన్యత క్రమంలో తెనాలి రామలింగేశ్వరపేటలోని ఖాజానగర్ రైస్ కాలనీలోని మస్జిద్ ఏ ఉస్మానియా మసీద్ నందు రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉన్నవారికి ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆత్మీయ అతిథిగా హాజరై దీక్ష విరమించిన ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇఫ్తార్ విందును పంపిణీ చేశారు. షేక్ సాయిబాబా మాస్టారు వెంకటశివల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కన్నెగంటి మురళి, కుదరవల్లి రమేష్, డాక్టర్ ననపనే ప్రతాప్, డాక్టర్ హరీష్, ముత్తువల్లి, షేక్ జకీరా, నూర్ ఇస్మాయిల్ బేగ్, షేక్ రెహమాన్, అల్లావుద్దీన్ ముఫ్తీ, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. మేడం గారు చూడండి. తెనాలి నందులపేట జెండా చెట్టు వద్ద షేక్ నసీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి నందులపేట జెండా చెట్టు బజార్లో తౌసీ ఫర్నిచర్ షాప్ ఎదుట షేక్ నసీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ షరీఫ్, షేక్ మునీర్, తాజ్ బాషా, షేక్ వలీ, బొప్పు, కొల్లూరు శ్రీధర్, ఈదర వెంకట పూర్ణచంద్, పసులేటి త్రిమూర్తులు, పాలడుగు ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. గార్మి పండుగ అదేవిధంగా రంజాన్ మాసంలో అతి పవిత్రమైన ఈ పండగ దినాల్లో ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేయటం, దీనికి నసీం గారు, శ్రీధర్ గారు, తౌసీ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని వర్గాలని కూడా ఈ విందుకి ఆహ్వానించి వారందరికీ కూడా ఈ విందు భోజనం అనేది ఏర్పాటు చేయడం అనేది ఒక ఆనవాయితీగా పుణిగిపుచ్చుకున్నటువంటి ఈ నాయకత్వం ప్రమాణంగా ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలని, ఈ ప్రాంతం ప్రజలతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా మరి వీరందరికీ ఆ అల్లా ఆశీస్సులు అందించాలని, ఇదే ఆనవాయితీని ఎప్పుడు కూడా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఈరోజు కూడా చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం అనేది చాలా ముదాహం అని చెప్పి ఈ రకంగానే మరి ముస్లింల పండగ సందర్భంలో ఇఫ్తార్ విందే కాకుండా భోజనం పెట్టడమే కాకుండా మరి ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్న వీరందరికీ కూడా మరి ముఖ్యంగా నసీం గారి నాయకత్వాన్ని నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటాను. తెనాలి మండలం నందివేలు గ్రామంలోని 4 రోడ్ల కూడలినందు మేము సైతం యువజన సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో మినరల్ వాటర్ చలివేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పలువురు వక్తలు మాట్లాడుతూ మేము సైతం యువజన సంక్షేమ సంఘం సభ్యులు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. తెనాలి మండలం నందివేలుగు 4 కోట్ల కోడల్లో మేము సైతం యువజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం మినరల్ వాటర్తో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నందివేలుగు ఎంపీటీసీ సభ్యురాలు తెన్నలూరి విజయలక్ష్మి, డబల్హాస్ సంస్థ మేనేజర్ రవికుమార్, గ్రామ పెద్దలు దూలిపాల పానకాలు ఆత్మీయ అతిథులుగా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మేము సైతం సంస్థ సభ్యుల సేవా దృక్పథాన్ని ప్రశంసించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి షేక్ షుకూర్ బాషా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నామని ఇది 7వ సంవత్సరం అని తెలిపారు. కన్నిగంటి మోహన్ రావు శకుంతలమ్మ జ్ఞాపకార్థం వారి మనవడు తమ సంస్థ గౌరవ అధ్యక్షుడైన దూలిపాల సుధాకర్ వితరణతో చలివేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు నీటి పంపు కూడా వేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కళ్యాణం సాంబశివరావు, ఉపాధ్యక్షుడు ఎర్రమూర్తి జగన్మోహన్ రావు, కళ్యాణం కుమార్, కె నరసింహారావు, కృష్ణసాగర్, ఎస్వి నర్సయ్య, విష్ణుమూలక నాగేశ్వరరావు, ఎర్రమోదు సత్యనారాయణ, మాదిరాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎండాకాలం ఎంతో ఇబ్బంది పడుతున్న అన్ని చుట్టుపక్కల గ్రామస్తులు అందరికీ మంచినీళ్లు ఏర్పాటు చేసి ఎంతో గొప్ప కార్యం చేస్తున్నారు. ఇదే కాదు, నందివెలుగులో ప్రతి పనిలోనూ కూడా అభివృద్ధికి మేము సైతం అంటూ వారి అభివృద్ధి వర్ణనాతీతం. ఇలాగే వాళ్ళు 100 ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో నెలకొల్పుతూ ఈ కార్యక్రమాలను కొనసాగించాలని మనస్ఫూర్తిగా
ఆశీర్వదిస్తున్నాను. చలివేంద్రం ఇప్పటికి 7 సంవత్సరాల నుంచి ఇక్కడ నందివెలుగు కూడలిలో ఏర్పాటు చేసినందుకు మేము సైతం టీంకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపు. ఇదే కాక మేము సైతం టీము అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మేమంటూ ఉన్నామని చెప్పేసి మేము సైతం అని పేరు పెట్టుకున్నాం. అన్నీ చేస్తున్నారు. వాళ్ళకి ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలి అని చెప్పేసి నందివెలుగు అభివృద్ధిలో పాల్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము సైతం కుర్రాళ్ళందరూ కూడా మానవ సేవ చేస్తున్నారు. ఆ సేవ ఎంత పెద్దదంటే దేవుణ్ణి పూజించేదానికంటే కూడా పెచ్చు. కారణం ఏంటంటే భగవంతుడే శ్రీకృష్ణుడు చెప్పాడు మానవ సేవే మాధవ సేవ అని. వీళ్ళు చేస్తున్న సేవని మనం అందరం గుర్తుంచుకొని ఈరోజు వేసవకాలం ఈ సీజన్లో మన నందివెలుగు ఈ 4 రోడ్ల కూడల్లో ఈ మంచినీటి చలవేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మేము సైతం సభ్యులందరికీ మరి విచ్చేసిన పెద్దలకి నా తరపున శ్రేవాభిలాషి రోటరీ క్లబ్ పురోగమనంలో తోడ్పాటునందించిన కన్నగంటి మురళీకృష్ణ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. స్థానిక గాంధీనగర్లోని నైట్ షెల్టర్ లో సోమవారం కన్నెగంటి మురళీకృష్ణ జన్మదిన వేడుకలను నిరాదరణకు గురైన వారి సమక్షంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠాపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు మాట్లాడుతూ కన్నెగంటి మురళీకృష్ణ సేవా తత్పరతను వివరించారు. నిండు నూరేళ్లు వర్ధిల్లుతూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టారన్నారు. అదేవిధంగా పలువురు రోటరీ సభ్యులు కన్నెగంటి మురళీకృష్ణ సేవా దృక్పథాన్ని వివరిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నైట్ షెల్టర్ లో నిరుపేదలకు అన్నదానం చేశారు. మురళీ అభిమానులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అభివృద్ధి చెందడానికి బాగా కృషి చేశారు. రోటరీ క్లబ్ను బాగా నిలబెట్టారు. తర్వాత సేవా కార్యక్రమాలు అనేకం చేశారు. ఆయన సంఘంలో అనేక పేరు ప్రతిష్టలు తీసుకొని ఈరోజు ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మనం ఇక్కడ పేదలకి మనం సాయం చేస్తే దాన్ని మించింది లేదని చెప్పేసి ఆ ఉద్దేశంతో మరి ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం, అట్లాగే సాయంత్రం మళ్ళీ 7 గంటలకి కార్యక్రమం, ఇంకా వేరే కార్యక్రమాలు కూడా చేస్తారు. మీరు నిండు నూరేళ్లు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న వారికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం పుణ్య కార్యమని అర్కం మసీద్ కమిటీ పెద్దలు పేర్కొన్నారు. స్థానిక బీసీ కాలనీలో అర్కం మసీద్ నందు ఆదివారం రాత్రి పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ఇస్లాం దూదేకుల కమిటీ, కువైట్ అండ్ ఇండియా రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. 100 మందికి పైగా ముస్లిం సోదరులు పవిత్ర వేడుకల్లో పాల్గొనగా అర్కజ్ మసీద్ కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పవిత్ర కార్యక్రమానికి తోడ్పాటునిచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. చాలా చక్కగా 100 మంది సభ్యులందరూ కూడా రావటం, ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయం చేయడం, ఇదంతా చాలా మంచి. ఇటువంటి కార్యక్రమానికి ఇస్లాం దూదేకుల కమిటీ, కువైట్ వారి కమిటీ సభ్యులందరికీ, అలానే రాష్ట్ర మజ్లిస్ కమిటీ వారికి, అలానే మర్కజ్ మసీద్ ప్రెసిడెంట్ గారికి, ముతవల్లి గారికి, మౌజాన్ గారికి అందరికీ కూడా పేరు పేరున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు మంచి నియమ నిబద్ధతతో ఉండి ఈ ఉపవాసాల దీక్షలు విరమిస్తారు. వారికి అల్లబక్షు గారికి, వారి మిత్రబృందానికి మన అరకాపి మజీద్ కమిటీ తరఫున మరియు రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం వెల్ఫేర్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అమృతూరు మండల తహసీల్దార్ కూచిపూడి నెహ్రూబాబు అభినందించారు. త్యాగానికి ప్రతీక రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాసాలు ఉంటున్న అమృతూరు మండల పరిధిలోని నిరుపేద ముస్లిం మహిళలకు మండల కేంద్రం అమృతూరు ముస్లిం కమ్యూనిటీ హాల్లో తెనాలికి చెందిన డాక్టర్ జాఫర్ సాదిక్ బాషా ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ జనాబ్ షేక్ ఖలీల్ ఆర్థిక సాయంతో మాజీ ఎంపీపీ మైనే రత్నప్రసాద్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ షేక్ ఖలీల్ మాట్లాడుతూ అమృతూరు మండల పరిధిలోని నిరుపేద ముస్లిం మైనారిటీలు వివాహ అవసరాలకు తమ ట్రస్ట్కి జనవరిలో దరఖాస్తు చేసుకోవాలని, అలా దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులు పరిశీలించి అర్హులైన వారికి వివాహ సమయానికి 50,000 రూపాయలు విలువ చేసే గృహోపకరణాలు అందజేస్తామని అన్నారు. ఇదే క్రమంలో నిరుపేద విద్యార్థులకు వారి ఉన్నత విద్యకు అవసరమైన ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మైనే రత్నప్రసాద్ మాట్లాడుతూ జాఫర్ సాదిక్ బాషా ట్రస్ట్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, అందుకు భగవంతుడు వారికి కావాల్సిన ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రత్యేక ప్రార్థనలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ బి మారుతి శేషమాంబ, షేక్ రఫూఫ్, ముస్లిం మత గురువు మహమ్మద్ అబ్రార్, కరీమా, రంజానీ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనేది 18 సంవత్సరాల నుంచి ఖలీల్ గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళు చేస్తుంటారు. ఇక్కడ వాళ్ళ సతీమణి గారు వారు కలిసి దీన్ని సమన్వయం చేస్తారు. ఈ కాకుండా ఇంకా అవసరమైతే
మరి పేదవాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వటం, ఖలీల్ గారు మరి ఇక్కడ విచ్చేయటం మరి చాలా సంతోషం. ఏదో సహాయం చేయాలి అనే దృక్పథం అందరికీ ఉండదు, కొంతమంది మనుషులకు మాత్రమే ఉంటుంది. అటువంటి వ్యక్తులలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఖలీల్ గారు. వీళ్ళు 18 సంవత్సరాల నుంచి అనేక మందికి ముస్లిమ్స్ పేదలకు సేవ చేస్తూ వస్తున్నారు. వీళ్ళందరినీ మీరు ఆశీర్వదించాలి. వీళ్ళ కొడుకు ఫారెన్లో ఉన్నాడు, ఇతను పెద్దవాడు, అయినను మీకోసం మీకేదో సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. నేనైనా దాన్ని ప్రవక్త చెప్పినటువంటి విధానాన్ని ఆచరిస్తూ ఉండటం వల్ల మాత్రమే ఏదైనా అది ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనేటువంటి నమ్మేటువంటి వాడు మనమంతా. ఖురాన్ చదువుతున్నాం, ఖురాన్లో మనం ఏమున్నాయి అనేది దాన్ని ఆచరణలో తీసుకోవాలి. మనం తినటం కాకుండా మనం తిన్న దాంట్లో అతి కొద్ది ఏమాత్రం కొద్దిగా ఉన్నా మన పొరులకు కూడా మనం వాళ్ళకి సహాయం చేసి అట్లా సహాయం చేసేటువంటి గుణాన్ని మనం అలవర్చుకున్నప్పుడు మనం ఎంతో ఉన్నతంగా జీవించడానికి అవకాశం ఉన్నది. ఆడపిల్లల్ని బయటికి పంపించరు, దయచేసి చక్కగా చదివించండి. 21 సంవత్సరానికి వివాహం చెయ్యొద్దు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చెయ్యండి. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. మీరు ప్రార్థన చేస్తారు కాబట్టి భగవంతుడు సహాయం చేస్తాడు. ఆ పిల్లల్ని చదివించండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణ అభివృద్ధిలో పారిశుద్ధ్య నిర్వహణలో దేశంలోనే నంబర్ 1 స్థానంలో తెనాలి పట్టణాన్ని నిలబెట్టాలి మంత్రి నాదెండ్ల మనోహర్. క్షయ వ్యాధి రహిత దేశంగా భారత్ను నిలిపేందుకు వ్యాధి పట్ల ప్రజల అవగాహన పెంచుకోవాలి, ప్రభుత్వం అందించే తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలి. టీబీ యూనిట్ అధికారి డాక్టర్ రమాదేవి. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా నిర్వహించే గ్రీవెన్స్ కు 3 అర్జీలు, తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.